తిరుపతి రూరల్ మండలంలో విద్యార్థి ఆవేదనపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ఆకుల కృష్ణారెడ్డి, రమాదేవిల కుమారుడు వైష్ణవరెడ్డి జేఈఈ మెయిన్స్ రాసేందుకు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్నాడు. అడ్మిట్ కార్డులో పేరు తప్పుగా రావడంతో సరిచేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మెయిల్ పంపినా స్పందించలేదని సోషల్ మీడియాలో వచ్చిన కథనం చూసి మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. సమాచారం అందిన 30 నిమిషాల్లోనే మంత్రి లోకేష్ చొరవ తీసుకోవడంతో సమస్య పరిష్కారం అయింది. మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న జేఏఈ పరీక్షకు 1 గంటకు లోనికి అనుమతించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తన భవిష్యత్తు కాపాడిన మంత్రి లోకేష్ కు, కలెక్టర్కు, స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నానికి విద్యార్థి వైష్ణవరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి తెలపడంతో వితిన్ హాఫ్ అన్ అవర్లో అందరు రెస్పాండ్ అయ్యి ఇప్పుడు నా ఎగ్జామ్ని రాయించేదానికి వాళ్ళు చాలా ప్రోత్సహించారు. నేను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.